హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు ఎలాంటి వీడియోస్ అయినా సరే ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఎడిటింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఇన్షాట్ యాప్లో ఎలాంటి వీడియోస్ అయినా సరే చాలా ఈజీగా మాకు ఇది రాదు అర్థం కావడం లేదు అనుకోవడానికి లేకుండా ఎవరికైనా సరే ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్షాట్ యాప్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ప్లే స్టోర్లో ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. వీడియో సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. న్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలో మనకి ఫొటోస్ లేదా వీడియోస్ మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నామో అది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, ఒక విషయం గుర్తుంచుకోండి, లాంగ్ వీడియోకి ఫోన్ అడ్డంగా, షార్ట్ వీడియోకి ఫోన్ నిలువుగా పెట్టి మాత్రమే రికార్డ్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది, చూసారు కదా. దీనిలో మనం క్యాన్వాస్ ఫస్ట్ లాంగ్ వీడియో, షార్ట్ వీడియోనే సెలెక్ట్ చేసుకోవాలి. నేను షార్ట్ వీడియో సెలెక్ట్ చేశాను. షార్ట్ వీడియో 9:16 రేషియో, లాంగ్ వీడియో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను షార్ట్ వీడియో కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. 9:16. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఆడియోలో మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలా రకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తాయి అన్నమాట. మన వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇవ్వడానికి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చిన మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మన వాయిస్ని డామినేట్ చేసేలా కాకుండా వాల్యూమ్ తగ్గించుకొని స్లోగా మ్యూజిక్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. వీడియో బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్, లాఫింగ్ సౌండ్స్, ఇలా ఏదైనా సరే ఒక చిన్న సౌండ్ ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది అనమాట. దీనిలో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రికార్డు. మనం ఆల్రెడీ సైలెంట్ వీడియో లేదా ఆల్రెడీ ఇచ్చిన వాయిస్ మనకి నచ్చలేదు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అనుకుంటే రికార్డ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. రికార్డ్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇలా ఓకే చేస్తే మనకి 3, 2, 1 కౌంట్ డౌన్ తర్వాత రికార్డ్ స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు చక్కగా. ఓకే, అంతేకాదు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కాదు, మిడిల్లో కాదు, ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రికార్డ్ చేసుకున్న వాయిస్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని ఓకే అంత బాగుంది అనుకుంటే ఓకే, లేదంటే డిలీట్ చేయొచ్చు. అలాగే మనం వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. మనం ఇచ్చిన వాయిస్ తక్కువగా ఉంది, స్లోగా ఉంది, గట్టిగా సౌండ్ వినిపించాలి అనుకుంటే మనం వాల్యూమ్ 200 వరకు వాల్యూమ్ పెంచుకోవచ్చు. లేదు సరిగా రాలేదు అంటే డిలీట్ చేసేసేయచ్చు. నేనైతే డిలీట్ చేశాను. ఇలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ స్టిక్కర్స్. మనకి వీడియో పైన లైక్, సబ్స్క్రైబ్ లేదా ఒక యారో మార్క్స్, ఇలా ఏదైనా సరే మనకి ఒక స్టిక్కర్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దీనిలో చాలా రకాల స్టిక్కర్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకి నచ్చిన స్టిక్కర్ సెలెక్ట్ చేసుకొని ఎంత వీడియోలో ఎంత డిస్టెన్స్లో మనకు కనిపించాలి అనుకుంటున్నామో అంత డిస్టెన్స్లో ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంత డిస్టెన్స్లో కనిపిస్తుంటాయి ఇలా. ఓకే ఓకే కదా. మనకు అవసరం లేదు అనుకుంటే దాని స్టిక్కర్పై సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ వస్తే డిలీట్ ఆప్షన్ డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్. వీడియోపై మనం ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ నేను చివరి వరకు చూడండి అని ఇస్తున్నాను. చివరి వరకు చూడండి అని టైప్ చేస్తే మనకి ఆ టెక్స్ట్ ఎలా కనిపించాలి చూడడానికి, కలర్, ఫాంట్ ఏ స్టైల్లో ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, ఏ కలర్లో కనిపించాలి, అవి ఇక్కడ ఇవి అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. చివరి వరకు చూడండి అని ఇచ్చాను కదా. సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏ కలర్లో కావాలి, ఏ ఫాంట్లో కావాలి, టెక్స్ట్ ఏ కలర్, బోర్డర్ ఏ కలర్, షాడో కూడా తీసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇలాగా మనకి నచ్చిన విధంగా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
నేను కలర్ చేంజ్ చేస్తున్నాను కదా, చూసారు కదా, ఇలా అనమాట. ఇది కూడా మనకి వీడియోలో ఎంత లెంత్ వరకు కనిపించాలి, ఎంత వరకు కనిపించాలి అనేది మనం అంతవరకు ఇలా డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు. మనకి ఇది అవసరం లేదు అనుకుంటే ఇది కూడా డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఎఫెక్ట్, పక్కనే కనిపిస్తుంది చూడండి, ఎఫెక్ట్ ఆప్షన్. మనకి వీడియో స్టార్టింగ్ లేదా మిడిల్లో ఎక్కడైనా సరే ఇలా వెనక్కి ముందుకి లేదా సర్కిల్గా తిరుగుతూ అలా మనకి ఏదైనా సరే ఒక ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్లో వీడియో స్టార్ట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన ఎఫెక్ట్ తీసుకోవాలి. మనకి ఏమీ అవసరం లేదు అనుకుంటే పక్కన ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ మన వీడియో మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏఐ ఎఫెక్ట్, ఇలా ఇమేజ్ చుట్టూ మనకి ఏఐ ఎఫెక్ట్ వస్తుంది. ఇది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఫిల్టర్. మన వీడియో బ్రైట్నెస్, మనం తీసే వీడియోకి బ్రైట్నెస్ బాగా ఉండొచ్చు, కలర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనకు నచ్చింది ఉండొచ్చు, లేదంటే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ కలర్లో కావాలి అనుకుంటే, ఏ ఎఫెక్ట్లో కావాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఉన్న వీడియో ఓకే, అది బాగుంది, మనకి ఏ ఎఫెక్ట్ వద్దు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పక్కన ఉన్న ఆప్షన్ అనమాట అడ్జస్ట్. మన వీడియో బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎఫెక్ట్స్, ఫిల్టర్. నెక్స్ట్ పిప్ ఆప్షన్. పిప్ ఆప్షన్ అంటే మనకి ఆల్రెడీ మనం వీడియోకి పైన ఒక వీడియో లేదా ఒక ఫోటోని యాడ్ చేయాలి అని అనుకుంటే పిప్ ఆప్షన్ యూజ్ అవుతుంది. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ పైన మనం ఏదైనా సరే ఒక వీడియో లేదా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎంత డిస్టెన్స్లో కావాలి అంటే అంత డిస్టెన్స్లో సెట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలి అనుకుంటే ఏ కార్నర్లో లేదా ఆఫ్ అలా ఏ వైపున కావాలి అనుకుంటే ఆ వైపున సెట్ చేసుకోవచ్చు, వీడియో ఆర్ ఫోటో ఏదైనా సరే. నెక్స్ట్ ట్రిమ్ ఆప్షన్. వీడియో లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి ఎక్కడైనా సరే కొంచెం ఎక్స్ట్రా వీడియో ఉంటే దాన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు. లేదు లెఫ్ట్ రైట్ కాదు, మిడిల్లో మనకి ఎక్స్ట్రా వీడియో ఉంది, అవసరం లేని వీడియో ఏదో ఉంది, అది కట్ చేయాలి అంటే మిడిల్లో కట్ ఆప్షన్ అనమాట. కట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో వీడియో అంతవరకు సెలెక్ట్ చేసుకొని అవసరం లేని దాన్ని సెలెక్ట్ చేయకుండా వదిలేసి ఓకే చేస్తే చాలన్నమాట. ఆ మిడిల్ వీడియో, అవసరం లేని వీడియో కట్ అయిపోతుంది. స్ప్లిట్ ఆప్షన్ కూడా అంతే, మనకు అవసరం లేని వీడియోని కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వాల్యూమ్. మనకు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసే టైంలోనే మనం వాయిస్ అంతా ఇచ్చేసుకున్నాం, వాయిస్ ఓవర్ ఇచ్చేది లేదు, అది మనకి సరిపోలేదు అనుకుంటే వాల్యూమ్ 200 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదా కంప్లీట్గా ఇక్కడ మ్యూట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా డిజైన్ గ్యాలరీ నుండి కూడా మనకు నచ్చిన ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ స్పీడ్. మన వీడియో లెంత్ ఎక్కువైంది అనుకోండి, స్పీడ్ ఫార్వర్డ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. లేదు స్లో మోషన్లో కావాలి అన్న మనం స్లో మోషన్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా స్పీడ్ ఆప్షన్ ద్వారా ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లేదా స్లో మోషన్లోకి సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలాగా. నెక్స్ట్ యానిమేషన్. చూస్తున్నారు కదా, యానిమేషన్. ఒక వీడియో పిక్చర్ ఇమేజ్ మనకు ఏ యానిమేషన్లో కనిపించాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రాప్ ఆప్షన్. మనకు కనిపిస్తున్న వీడియో చూసారు కదా, ఇలా మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో వరకు మనం క్రాప్ చేసుకోవచ్చు అనమాట, కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ స్పీచ్ కూడా ఉంటుంది. ఏఐ స్పీచ్ అంటే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ వచ్చేసి మన వాయిస్ని చేంజ్ చేసుకోవడం. ఒక మేల్ వాయిస్ లేదా ఫీమేల్ వాయిస్ లేదా బేబీ వాయిస్, ఒక ఏలియన్ వాయిస్ అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఐ స్పీచ్ కూడా ఉంది, సెలెక్ట్ చేయండి. చూడండి, కట్అవుట్. మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇచ్చుకున్నప్పుడు
ఈ వీడియో మొత్తం కాకుండా వీడియో ఒక ఇమేజ్ మాత్రమే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటే బాగుంటుంది కదా అనుకుంటే కట్అవుట్ ఆప్షన్ అనమాట. ఇలాగా నెక్స్ట్ మాస్క్ ఆప్షన్. బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా ఇచ్చినప్పుడు మన పైన ఇమేజ్ ఒక షేప్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఇలా హార్ట్ షేప్ లేదా ఫ్లవర్ షేప్, సర్కిల్, ట్రయాంగిల్ ఇలా ఏదైనా సరే మనం ఒక షేప్ తీసుకొని ఇలా అనమాట బాగుంటుంది కదా. మనకు నచ్చిన షేప్ సెలెక్ట్ చేసుకొని వీడియో పైన యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నాను. ఒపాసిటీ, మనం ఇచ్చిన వీడియో బ్రైట్గా కనిపించాలి లేదా కొంచెం బ్లర్లో కనిపించాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఏదైనా సరే ఒక వీడియో లేదా ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ బ్లర్లో కనిపించాలి అనుకున్నా లేదు బ్రైట్గా కనిపించాలి అనుకున్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకోవచ్చు వీడియోని, ఒక పాయింట్ని ఫ్రీజ్ చేసేసేయచ్చు. ఏది కావాలంటే అది అలా మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో కింద డౌన్లో రైట్ సైడ్న ఇన్షార్ట్ వాటర్ మార్క్ కనిపిస్తుంటుంది, గమనించండి. దాని పైన చిన్న స్మాల్ నాట్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ కానీ టచ్ చేశారంటే యాడ్ వస్తుంది. వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇన్షార్ట్ వాటర్ మార్క్ పై టచ్ చేస్తే యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూసేసిన తర్వాత అది స్కిప్ చేసిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది అనమాట. వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా ఈజీ. ఇక వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ యాడ్ వస్తుంది. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మనకి వీడియో డౌన్లోడ్ అవుతుందన్నమాట. వీడియో డౌన్లోడ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారు అంటే, అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. ఒక్కసారి ట్రై చేశారు అంటే చాలా ఈజీగా వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. చాలా ఈజీ, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. 1 డేలో వీడియో ఎడిటింగ్ మీరు నేర్చేసుకోవచ్చు.